ఏమిటి దర్జాగా నా కుర్చీలో కూర్చున్నావు? ఇంకా నయం, నీ నెత్తెక్కి కూకోలేదు మళ్ళా. ఇంత ధైర్యం నీకెలా వచ్చిందిరా? లడాయిలో పిత్తోళ్ళు ఎవడి చేతికి దొరికితే వాడికి ఎక్కడ లేని ధైర్యం వస్తుంది మళ్ళా. అంటే మనం చెట్టు నరికినా కుదురు మిగిలింది, విలక పెరిగింది మళ్ళా. అర్థమయ్యేటాడు. ఆ రోజు నదిలో అందరినీ తోసి చంపామనుకున్నాం, గాని రాజ్యలక్ష్మి బిడ్డ బతికి బయటపడి పెద్దదై ఇప్పుడు మన పీకల మీద వచ్చి పడింది మళ్ళా. ఎలా తెలుసుకున్నావు? ముమ్మూర్తులా వాళ్ళ అమ్మ పోలికి బంధించి ఉంచిన నీకిట అనుమానం ఉంటే వచ్చి చూసుకో మళ్ళా. మీ అమ్మా నాన్న ఎవరు? నాకేం గుర్తులేదు. నా చిన్నతనంలో గోదావరి ఒడ్డున పడి ఉంటే ఎవరో తీసుకెళ్లి అనాథాశ్రమంలో చేర్పించారట, అంతే నాకు తెలుసు. కనీసం నిన్ను చేర్చిన వారైనా నీకు తెలుసా? అది కూడా నాకు తెలీదు. ఎప్పుడు నన్ను చూడటానికి కూడా ఎవరూ రాలేదు. నా మాట నమ్మండి బాబుగారు. దిక్కులేని దాన్ని, ఇప్పటికే అన్ని విధాలా మోసపోయిన దాన్ని, మీ బిడ్డలాంటి దాన్ని. ఈ పసికందు ముఖం చూసేనా నన్ను వదిలేండి బాబుగారు. లేమ్మలే, దిక్కులేని దానివన్నావుగా, మేమే నీకేదో ఒక దారి చూపిస్తాం. ధైర్యంగా ఉండు. అనుమానం తీరిందా బిడ్డ? నువ్వన్నట్టు ఈ అమ్మాయి రాజలక్ష్మి కూతురే, కానీ ఈ విషయం ఈ అమ్మాయికి తెలియదు. అదృష్టవంతులు. తెలియజేయడానికి నేనున్నాను కదా బిడ్డ. కపాలి, ఈ నేరంలో నీకు భాగం ఉంది. వారిని అవ్వ ఫలితంలో నాకు బాగోలేదు మళ్ళా. అది సరే, దీన్ని చంపడానికి నీకేం కావాలి? నాకేం అక్కర్లేదు, కాకపోతే నా కూతుర్ని నీ ఇంటికి కోడలుగా చేసుకోవాలి మళ్ళా. అర్చాక్, అల్లరైపోతావు. ఆ పిల్ల నా చేతిలో ఉంది, గుర్తు పెట్టుకో మళ్ళా. ఒరేయ్, నీకు కావలసినంత డబ్బిస్తారా? నీ బోడి పైసలు ఎవడు కావాలి? ఆ పిల్ల రాసి అని చెప్తే ఆస్తి దక్కుతుంది. ఆస్తి దక్కిందంటే నీకంటే ఎక్కువ పైసలు ఇస్తుంది మళ్ళా. మర్యాదగా నా కూతుర్ని నీ ఇంటి కోడలు చేసుకో. అయితే నాకు కొంత టైం గడువు ఇస్తా, కానీ గడువులో నన్ను మోసం చేసి ఆ పిల్లని ఎత్తుకపోయినవో నీ రక్తాన్ని సారాలో కలుపుదాంట మళ్ళా. అలాగే అలాగే అలాగే. ఇక పోరిని భద్రంగా చూసుకోండి మళ్ళా. ఇంకా ఎంతసేపు కూర్చోబెడతారండి? అసలు ఇంతకీ ఇక్కడ ఎరువులు ఉన్నాయా లేవా? నీళ్లు బంగారంగానో, ఎరువులు కొట్లో ఎరువులు ఉండక చెరువులు ఉంటాయటయ్యా. హలో, అలాగా అయ్యా, ఎరువులతో వస్తున్న లారీ చెడిపోయిందట. రేపు ఉదయం 10 గంటలకు గానీ ఎరువులు ఇవ్వలేం. ఈ సంగతి ముందన్నా తెలిస్తే మా ఊరన్నా వెళ్ళేవాడిని. ఇప్పుడు రైలు కూడా లేదు. సరే, నా తిప్పలేదు, నేను పడతాను. కానీ రేపు ఉదయం 10 గంటలకల్లా వస్తాను. ఎరువులు సిద్ధంగా ఉంచండి. అలాగే.
ఎవరమ్మా నువ్వు? అలాగా, అయితే నీకెవరూ లేరన్నమాట. నీకేం అభ్యంతరం లేకపోతే నాతో పాటు మా ఊరు వచ్చి మాతో పాటే ఉండమ్మా. రామ్మా. అమ్మా, వస్తున్నా బాబు. ఏమిటమ్మా అలా కొయ్యబారిపోయావు? ఈ అమ్మాయి నీకు ఇంత క్రితమే తెలుసా? లేదు బాబు, నీకు తెలుసా? లేదమ్మా, బస్తీలో ఎవరో దుర్మార్గులు ఈ అమ్మాయిని చంపబోతుంటే కాపాడి తీసుకొచ్చాను. అలాగా, మంచి పని చేశావు బాబు. దేవుడు తలుచుకుంటే ఏ కాయను ఉచితంగా నేల రాలనివ్వడం, అయిన వారి చేతికి అందజేస్తాడు. అయిన వారి చేతికా? ఆ, అదే బాబు, ఆదుకున్న వాళ్ళే అయిన వాళ్ళు. నీ పేరేమిటమ్మా? సుశీల. ఈ బిడ్డ? నా బిడ్డేనమ్మా. ఎవరత్తయ్యా? నీ ఆడపడుచు, నీ అల్లుడమ్మా. ఆడపడుచా? అదేనమ్మా, మీ ఆయనకి దేవుడిచ్చిన చెల్లెలు. అనాథం తెలిసి మనతో పాటే బతుకుతుందని తీసుకొచ్చాను పద్మ. మరి బాబు నాన్నగారు? ఏమిటి ఆ ప్రశ్న? అనాథం చెప్పానుగా. మనమంతా ఉండగా అనాథ ఎలా అవుతుంది బాబు? రామ్మ లోపలికి రా. రండి. ఏమిటి? సుశీల నేనెత్తుకొచ్చానా? నాటకాలు ఆడకు బిడ్డ. సుశీల అవసరం నీకు నాకు తప్ప మళ్ళీ ఎవరికి అవసరం లేదు. నీ మనిషి చేత నా మనుషులు కొట్టించి సుశీలను ఎత్తుకొచ్చింది కాక మళ్ళా ఏమరిగినట్లు మాట్లాడుతావు? మంచిగా సుశీల నాకు అప్పగించు, లేకపోతే నీ పీక కోసేత్తా మళ్ళా. ఒరేయ్, సుశీల నేనే ఎత్తుకొచ్చుంటే ఈ పాటికి నీ కపాలం లేకుండేవాడిని. అంటే మళ్ళా నువ్వు సుశీలను ఎత్తుకరాలేదా? మరి ఎత్తుకపోయినోడెవడు? ఎవరో అని నీళ్లు నవ్వలే కంటే మన ప్రాణాల మీదకి రాకముందే మనుషులు పెట్టి వెతికించు. ఎతికిస్తా, పట్టుకొస్తా, కాని నిన్ను మాత్రం నమ్మను బిడ్డ. నీడలా నీ ఎంటుంటా. అండలేని ఆడదానిగా ఈ సమాజంలో నువ్వెన్ని ఇబ్బందులు పడి ఇక్కడ చేరుకున్నావు ఆడదానిగా నేను ఊహించుకోగలను. కానీ నీ బిడ్డ పెరిగి పెద్దవాడే నా తండ్రి ఎక్కడా అని అడిగితే ఏం చెప్తావమ్మా? నాతో నిజం చెప్పడానికి నీకెందుకమ్మా సందేహం? ఏమని చెప్పనమ్మా? ఊరు పేరు తెలియకుండా ఎవరినో ప్రేమించిన పిచ్చిదానని చెప్పనా? గర్భిణి అని తెలియగానే ఆ దుర్మార్గుడు పారిపోతే వెతికి వెతికి వేశారని వెర్రిదానని చెప్పనా? చిన్నప్పుడే తల్లిదండ్రులను పోగొట్టుకున్న అనాథను, నా బిడ్డను కూడా నాలాగే అనాథని చేయకూడదని ఇంకా బ్రతుకుతున్నానమ్మా. నువ్వు అనాథవు కావు చెల్లెమ్మ. అన్నయ్య, ఏ రోజు నువ్వు నా కంటపడ్డావు ఆ రోజే నా చెల్లెలు అయ్యావు. దేవత లాంటి ఈ తల్లి దీవెన అందుకున్న క్షణంలో నేను ఈ ఇంటికి ఆడపడుచు అయ్యావు. నేను మోసగించిన వాడెవరో చెప్పలేకపోయినా కనీసం నేను చంపడానికి ప్రయత్నించిన వాళ్ళెవరో చెప్పగలవా? నన్ను వాళ్ళు ఎందుకు చంపాలని ప్రయత్నించారో నాకు అర్థం కాలేదు. కానీ నన్ను బంధించిన వ్యక్తి నువ్వు కాక నీ వాళ్ళు ఇంకెవరు బ్రతికి ఉన్నారో చెప్పమని చిత్రహింసలు పెట్టాడు. ఆ వ్యక్తి ఎవరో చెప్పు, వాడిని బట్టేనా నిజం తెలుసుకుంటాను. అతనెవరో నాకు తెలియదు. మిస్టర్ సుధాకర్, కోటలో వచ్చిన స్టీల్ బ్లాక్ లో అమ్మినట్టు రిపోర్ట్ వచ్చింది. అందువల్ల నేను అరెస్ట్ చేస్తున్నాను. మోహన్, స్టీల్ నేను అమ్మలేదు. గోడౌన్స్ లో ఉండవలసిన స్టాక్ కనపడకపోతే నేనే రిపోర్ట్ చేద్దాం అనుకున్నాను. ప్రతి బ్లాక్ మార్కెట్ హీరో చెప్పే మాట ఇది. మోహన్, నువ్వు నా మాట నమ్మలేవా? బంధువుగా నమ్మగలను, కానీ పోలీస్ ఆఫీసర్గా నమ్మలేదు. నిన్ను అరెస్ట్ చేయక తప్పదు. కానిస్టేబుల్స్.